ముస్లిం పెద్దలు తేల్చాల్సినటువంటి వ్యవహారం అతి ముఖ్యమైనటువంటిది. ఏంటంటే ఇప్పుడు సిప్రీ నివేదిక మొన్ననే మనం మాట్లాడుకున్నాం. అమెరికా వాడికి వెళ్ళాల్సినటువంటిది సమాచారాన్ని వెళ్ళగలిగేలా చేశాడు నరేంద్ర మోడీ. ఏదైతే అతి తెలివితేటలు ప్రదర్శించేటటువంటి వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పుకొచ్చాడు అవుతోంది. అయితే దేశంలో జరుగుతున్నటువంటి రాడికల్ ఇస్లామైజేషన్ వ్యవహారాలు మంచిదా కాదా? ముస్లిం యువతరాన్ని రెచ్చగొట్టేటటువంటి మత పెద్దలని కంట్రోల్ చెయ్యాలా లేదా అన్నది ముస్లిం సమాజం ఆలోచించుకోవాలి. ఒక చక్కగా ప్రశాంతంగా ఉన్న కుండకి చిల్లి పెట్టడం సులభం. చిల్లిని పూడ్చిన లీకేజీ ఆగదు. ఒక్కసారి ఒక ఉగ్రవాద కార్యకలాపం కాశ్మీర్లో ప్రారంభమైనప్పుడు పాజిటివ్గా అనుకున్నారు. కాశ్మీర్లకు మనోళ్ళు కనుక సహకరిస్తే పాకిస్తాన్ వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది అనుకున్నారు. దాని పర్యవసానం 7 దశాబ్దాలు ఆ ప్రాంత ప్రజలు నరకం అనుభవించారు. ఒక సమాజానికి దూరం అయిపోయారు. ఇవాళ టూరిజం తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. కేరళలో డెవలప్మెంట్ జరగాలన్న దేశవ్యాప్తంగా ముస్లింలు అభివృద్ధి చెందాలంటే ముస్లింలకి హిందువులకి మధ్యన చిచ్చు రాజేస్తోంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని ప్రచారం చేయవచ్చు కాక, కానీ చిచ్చు రాజేస్తోంది మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు. ఇక్కడ ఏ హిందూ మత పెద్ద కూడా నువ్వు రేపటి నుంచి అల్లాని తిట్టు లేకపోతే కనుక ఇంకొకళ్ళని తిట్టు అంటలేదు. కానీ హిందూ దేవుళ్ళని దూషిస్తున్నటువంటి వాళ్ళు ముస్లిం మత పెద్దలు. ఆ భావజాలంతోనే అక్కడ మిగతా వాళ్ళు వెళ్తున్నారు. అట్లాగే కాఫిర్లు అంటూ హిందువులని మాట్లాడుతున్నప్పుడు స్పందించటం లేదు. హిందూ సమాజం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పాకిస్తాన్లో లేరు, బంగ్లాదేశ్లో లేరు, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ముస్లిం దేశంలో కూడా కంఫర్ట్ అండ్ సేఫ్ లేదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి గల్ఫ్ దేశాల్లో సహా ఎక్కడా సేఫ్ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో షియానా, సున్నీనా, కసాయినా లేకపోతే రకరకాలైనటువంటి ముస్లిం తెగలు ఎవరి మధ్యన ఇక్కడ విచక్షణ చూడటం లేదు, విశ్లేషణ చేయటం లేదు. అందరినీ ముస్లిం సమాజం పట్ల గౌరవంగా ఆదరణగా ఉంది ఈ సమాజం. అలాంటి వాళ్ళల్లో నోరు లేనటువంటి వాళ్ళు కాదు, నోరుండి తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, చిన్న సంఘటనలు మైక్రోస్కోప్లు పెట్టి చూసేవాళ్ళు, కావాలని హిందుత్వ ద్వేషాన్ని పెంచే వాళ్ళ మాయలో పడి అనేక కామెంట్లు సోషల్ మీడియాలో అరాచకంగా పెడుతున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు, ఆ పిల్లల బంధువులు ఆలోచించి వాళ్ళని కన్విన్స్ చెయ్యకపోతే, కంట్రోల్ చెయ్యకపోతే, హిందూ సమాజంలో ఒక అసంతృప్తి పెరిగితే, అసహనం పెరిగితే ఈ గ్యాప్ని పూడ్చడం ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఆలోచించండి. డెసిషన్ ఈజ్ ఎవర్స్.